రామ రామాయనురా నీ నోటి నిండా రామకృష్ణాయనురా నీ నోటి నిండా రామకృష్ణాయనురా రామ రామాయనురా నీ నోటి నిండా రామకృష్ణాయనురా నీ నోటి నిండా రామకృష్ణాయనురా. చూడండి ఎంత మంచి, అసలు అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు ఆస్వాదిస్తే మంచిగా అనిపిస్తుంది. మీరు చూడండి, రామదాసుని సాక్షాత్తు జైల్లో ఇస్తే ఇంత ఉప్పేసి ఇంత పిండేసి రొట్టెలు చేసిస్తే అప్పుడు ఆయన ఏం పాడతారండి పాట? ఎంత రుచిరా ఎంతో రుచిరా ఎంత పాడతారు చూడండి. శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా. మీరు చూడండి, ఎవరి గురువు అయినా సరే వారు శాస్త్రపరంగా శాస్త్రోక్తంగా గురు పరంపరలో ఉండి గురు పరంపరలో దీక్షని గ్రహించి గురు పరంపరలో బ్రాహ్మణత్వాన్ని గ్రహించి గురు పరంపరలో సన్యాసనత్వాన్ని గ్రహించి సో ఏదైతే ఆశ్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారో వారి యొక్క పుట్టినరోజుని వ్యాస పూజగా నిర్వహిస్తారు. సో ఆ వ్యాస పూజ ఎవరు నిర్వహించుకుంటారంటే ఆ యొక్క గురువు యొక్క భక్తులు ఎవరైతే శిష్యులు ఉంటారో వారందరూ కూడా ఎక్కడెక్కడో ఉంటే అక్కడ దగ్గరలో ఉండే వారందరూ వీలయ్యే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క గురువు యొక్క పూజలో పాల్గొంటారు. ఎందుకోసమని అంటే ఈ యొక్క సాధు సంఘ లవమాత్ర సాధు సంఘ అని ఒక భాగవతంలో ఒక శ్లోకం వస్తుంది. మనము సాధువుల్ని చూస్తాం, మనం గురువుల్ని చూస్తాం, సాధువుల్ని, దాని తర్వాత సన్యాసుల్ని చూస్తాం. అది దాంట్లో విశేషం ఏం లేదు. కానీ సాధువులు మనల్ని చూడడం విశేషం. వాళ్ళ నోటితో ఒకసారి మన నామాన్ని అనిపించుకోవాలని చాలామంది ఎంతోమంది శిష్యులు పరితపిస్తూ ఉంటారు, ఎంతో సేవ చేస్తూ ఉంటారు. మేము 8 రోజులు ఉన్నాం కదా అక్కడ, పోయిన రోజు నుంచి ప్రతిసారి మహారాజు యొక్క సేవ చేశాం. మహారాజు రావడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు, మహారాజు వస్తే ఏం చేయాలి అవి ఏర్పాట్లు, అక్కడికి వస్తున్న భక్తులకి రూమ్ల ఏర్పాట్లు, అక్కడికి వస్తున్న భక్తులకి 3 పూటల భోజనం ఏర్పాట్లు, ప్రసాదం ఏర్పాట్లు, మహారాజ్కి సంబంధించినటువంటి ప్రతి కిన్నిమ్నమైన ప్రతి సేవని భక్తులు అరేంజ్ చేస్తారన్నమాట. సో అది బృందావనంలో చేసుకున్నాము, చాలా సంతోషము. లాస్ట్ ఇయర్ ఇక్కడ కలకత్తాలో చేశారు, అంతకుముందు ఇయర్ ఋషికేశ్లో చేశాము, బద్రీనాథ్ అవన్నీ చూసాము. అప్పుడు ఇక్కడ మనం ఈరోజు మంత్ర జపం స్టార్ట్ చేసాము. మీరందరూ కూడా చాలా మంత్ర జపాలు ఏవైనా జపం చేస్తుండొచ్చు. చాలామంది చాలా జపాలు చేస్తుంటారు ఇంట్లో. కొంతమంది నారాయణ జపం చేస్తున్నారు, కొంతమంది శివుని నామం జపం చేస్తారు, కొంతమంది రామనామ జపం చేస్తుంటారు, కొంతమంది అమ్మవారి జపం చేస్తుంటారు. ఇవన్నీ జపాలు చేస్తున్నారు కదా, మళ్ళీ మీరెందుకు హరే కృష్ణ మహామంత్ర జపం చేయమంటున్నారు? ఎందుకు చేస్తున్నారు మీరు? ఇది ఎందుకు చేయాలి? హరే కృష్ణ మహామంత్ర జపం ఎందుకు చేయాలి? హరే కృష్ణ మహామంత్ర జపాన్ని మనం ఎందుకు జపించాలి? మీరు హరే కృష్ణ భక్తులు కాబట్టి మీరు కృష్ణుని యొక్క నామాన్ని జపించమని చెప్తున్నారని మీరు అనుకుంటున్నారా? ఎందుకు చేయాలి, ఎలా చేయాలో చెప్తాను తర్వాత. ఎందుకు చేయాలి అని మీరు గుర్తుపెట్టుకోండి. భాగవతంలో పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామితో అడుగుతారు. ఏమని అడుగుతారు? అయ్యా, మరి వచ్చేది కలియుగం కదా, ఈ కలియుగం అంతా కూడా చాలా తక్కువ ఆయుష్తో ఉంటారు జనాలు, చాలా ఆడంబరాలకి వెళ్ళిపోతుంటారు జనాలు, చాలా ఫాస్ట్ లైఫ్ ఉంటుంది కలియుగంలో, తొందరగా ఆయుష్ తీరిపోతుంది, ఎవ్వరు మనశ్శాంతిగా ఉండరు, చాలా దోషాలు ఉంటాయి కదా ఈ కలియుగంలో. మరి ఈ కలియుగంలో మనుషులు తరించడానికి ఏమైనా ఉపాయం గలదా?
ఏమైనా ఉపాయం ఉందా అసలు? ఇంత ఫాస్ట్ యుగంలో, ఇంత యొక్క జనరేషన్లో జనాలు తరించడానికి ఉపాయం ఉందా అసలు? మరి ఇవన్నీ వేరే పూజలు ఉన్నాయి కదా, అది ఎందుకు చెప్పలేదు మరి మీరు అనుకోవచ్చు. చాలా పూజలు ఉన్నాయి, మేము అన్నీ చాలా పూజలు చేస్తున్నాము, చాలా మాటలు అంటాం, చాలా నామాలు అంటాం. మరి అవన్నీ చేయకూడదా? కలికి ఈ యొక్క యుగానికి ఏం ధర్మం ఇచ్చారు? మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంది, ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంది. అలానే కలియుగానికి కూడా ఒక ధర్మం ఉంది. అప్పుడు ఆ శుకదేవ్ గోస్వామి ఏం చెప్తారంటే, కలౌ దోష నిధిన్ రాజన్. ఏమని చెప్తున్నారు? కలౌ దోషో నిధిన్ రాజన్ అంటే ఈ కలియుగము దోషాలతో నిండి ఉండేది, కంప్లీట్గా దోషాలతో మీరు ఎక్కడ ఏ పని చేసినా దోషం వస్తుంది. నాకు బాధ ఎందుకు వస్తుందని మళ్ళీ మీరు బాధపడదు. దోషం లేకుంటే ఏదైనా ఉందా? దోషం ఏదైనా చేస్తే దోషం అంటుకోకుండా మంచి కర్మ వచ్చేది ఏదైనా ఉందా అని దాని అర్థం. కలో దోషం నిధిన్ రాజన్. నిధి అంటే ఈ కలియుగము దోషాలకి నిధి. మీరు ఎంత చేసినా కూడా దోషం వస్తూనే ఉంటుంది. కాకపోతే ఈ యొక్క కలియుగానికి ఒక గొప్ప గుణం ఉంది, ఒక మహాగుణం ఉందని చెప్తున్నారు. ఏంటి? అస్తి ఏకో మహాగుణాన్. అస్తి ఏకో మహాగుణం. ఒక్క గుణం, ఒక మంచి గుణం మాత్రం ఉంది కలియుగంలో. ఏమని చెప్తున్నారు? కీర్తనాత్ ఏవ కృష్ణస్య. కీర్తనాత్ ఏవ కృష్ణస్య అంటే కృష్ణుని యొక్క నామాన్ని భజించడం, జపించడం. ఇది నేను చెప్పట్లేదు, శాస్త్రం చెబుతుంది. శాస్త్రంలో వ్యాస భగవానుడు రాశారు, అది చెప్తున్నారు. మిగతా మరి ఏం వేరే మంత్రాలు చెప్పకూడదా? చెప్పచ్చు. కానీ ఉత్తమమైన మార్గం, జనాలు మనుషులు తరించడానికి ఏకైక మార్గం అని చెప్తున్నారు. మీరు ఏ మంత్రాన్ని తీసుకున్నా అది బాహితమైనటువంటి, అంటే ఈ యొక్క బహుముఖమైనటువంటి, బహిర్గతమైనటువంటి బాహ్య ప్రపంచానికి సంబంధించి, ఈ భౌతికమైన సమాజానికి, భౌతికమైన శరీరానికి సంబంధించి సుఖాలు కలుగుతాయేమో, కానీ మీకు శాశ్వతమైనటువంటి మనశ్శాంతి కానీ, శాశ్వతమైనటువంటి ముక్తి మాత్రము కేవలం కృష్ణుని నామాన్ని జపిస్తే తప్ప దొరకదు. మీరు మళ్ళీ ఏ నామం జపం చేసినా అందులో అసంతృప్తి ఉంటుంది, మళ్ళీ దుఃఖం వస్తుంది, మళ్ళీ దోషం వస్తుంది. ఎందుకంటే ఆ క్షణం పాటి మనం నియమం పాటిస్తాం, ఆ కొద్ది క్షణం పాటి మనం నిష్ఠగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మీరు ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారో, అదే చెప్తున్నారు ఇక్కడ, కీర్తనాత్ ఏవ కృష్ణస్య. ఏం చేయాలి మరి? కృష్ణుని యొక్క కీర్తన చేయాలి, అంటే కృష్ణుని నామాన్ని జపించాలి, కీర్తన నామాన్ని జపించాలి. ముక్త సంగం పరం వ్రజేత్ అంటున్నారు. ఇంకా దానికి మించినటువంటి గొప్ప ఉపాయం ఇంకోటి లేదు. ఏమని చెప్తున్నారు ఇక్కడ? కలో దోషో నిధిన్ రాజన్ అస్తి ఏకో మహాగుణాన్ కీర్తనాత్ ఏవ కృష్ణస్య ముక్త సంగం పరం వ్రజేత్. కలియుగం దోషాలతో ఉంటుందండి. ఎందుకు దోషాలతో ఉంటుంది తెలుసా? మనకి తెలియకుండానే చాలా వరకు కృతువులు చేసేస్తాం. మనం నడుస్తుంటే కాలి కింద ఎన్నో జీవులు పడి చనిపోతుంటాయా? చనిపోవా? మనం చేతుల్ని ఇలా పెట్టుకున్నా ఎన్నో జీవులు చనిపోతాయి. అందుకనే చేతులు ఎందుకు కడుక్కోమన్నారు పూర్వం పెద్ద మనుషులు? మట్టి ముడతాము, ఏదో ముడతామని, అది ఒకటి. కానీ ఆధ్యాత్మికంగా కూడా దాంట్లో ఉంది. ఏవో ఇలా నలపడం వల్ల కూడా ఏవో చనిపోయి ఉంటుంటాయి. ఆ దోషం మనకు అంటుకోకుండా ఉండడానికి చేతులు ఇక్కడ నుంచి కడుక్కోమన్నారు. యాక్చువల్లీ చేతుల నుంచి కడుక్కోవాలి భోజనానికి, కాళ్ళు కూడా కడుక్కోవాలి మోకాళ్ళ నుంచి. భోజనానికి కూర్చుంటున్నప్పుడు శాస్త్రంలో ఉంది, మోకాళ్ళ నుంచి కడుక్కొని, కాళ్ళు తుడుచుకోకున్నా పర్లేదు, కూర్చొని భోజనం చేయొచ్చు. మిగతా ఎప్పుడు కూడా కాళ్ళు కడుక్కున్నా కాళ్ళు తుడుచుకోవాలి. అది మనం భాగవతం చదువుతుంటే తెలుస్తుంది, మనం పోతుంటే చెప్పుకుంటాం. అయితే అక్కడ అదే చెప్తున్నారు, కాళ్ళు సరిగా కడుక్కోపోయినా దోషమే, కాళ్ళ కింద జీవులు పడి నలిగిపోతాయి, దోషమే. మనమేమో బట్టలు పిండుతాం, బట్టలలో దోషమే. ఈ అగ్గి గాలుస్తున్నాం, దాంట్లో ఏం జీవులు చనిపోతున్నాయో దానివల్ల దోషమే. మనం బట్టలు పిండుతాం, బసలు తోముతాం, ఇంకేమో చేస్తాం, వాకిలు నూకుతాం,
తెలియకుండానే జీవుల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతాం, చీమలు ఉంటాయి, ఏమో ఉంటాయి, వాటన్నిటినీ మనము ఇబ్బంది పెడుతున్నాం. వాటన్నిటి నుంచి ముక్తి పొందడానికి మన యొక్క భారతదేశంలో మన సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే, పొద్దున్న లేచి దానంతటి కూడా ఆ మైలనంతా కూడా తీసేసుకొని భగవంతుడికి, అయ్యా నేను తెలిసో తెలియకో ఏదో తప్పు చేసి ఉంటాను అని అలా ఒక దీపం వెలిగించి అలా మనం కొద్దిగా గొప్ప ఉపశమనం పొందే విధానాన్ని మన పెద్దవారు మనకి ఇచ్చారండి. అది మనం అనుకుంటాం మనం ఏదో మన యొక్క కోరికల్ని తీర్చుకోవడానికి అలా చేస్తున్నాం కాదండి. మనకు తెలుసో తెలియకుండా చాలా తప్పులు చేస్తున్నాం. మనందరికీ తెలుసండి ఏది మంచి ఏది చెడు మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి తెలుసు ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయకూడదు, ఇది చేయాలి, ఇది చేస్తే దోషం, ఇది చేస్తే తప్పు అని తెలిసినా కూడా తప్పు చేస్తున్నాం మనం అందరం కూడా. అదే క్వశ్చన్ అర్జునుడు కృష్ణుని అడుగుతారు భగవద్గీత. మరి తెలిసి కూడా జనాలు ఎందుకు తప్పు చేస్తున్నారు కృష్ణ అని అడుగుతారు. అప్పుడు కృష్ణుడు చెప్తున్నారు ఏంటంటే, అసలు ఒక డౌట్ వస్తుంది ఎవరికి? గాంధారికి ఒక డౌట్ వస్తుంది. గాంధారి ఎవరు? కౌరవుల యొక్క తల్లి. ఆమె శాపం పెట్టడానికి ముందు అలానే అంటుంది కృష్ణుని, ఏమయ్యా నువ్వు యాదవుడివి, నువ్వు పరమాత్ముడివి, నువ్వు కృష్ణుడు అని చెప్పేసి అందరూ నిన్ను మాయాసభలో పెద్దని చేసి నీకు ప్రతిఫలం ఇచ్చారు కదా, పెద్ద పూజ చేశారు కదా నీకు. మరి అదే కౌరవుల్ని అదే పాండవుల్ని మాయా జూదంలోకి పోకుండా నువ్వు కాపాడవచ్చు కదనయ్యా, జూదం ఆడకుండా కాపాడవచ్చు కదా, నువ్వు దేవుడివి కదా, మరి చెడు చేస్తుంటే ఎందుకయ్యా నువ్వు చూస్తూ కూర్చున్నావు? నువ్వు దేవుడివా? నువ్వు అసలు భగవంతుడివా అని శాపం ఇస్తుంది. శాపం ఇవ్వడానికి కారణాలు వెతుకుతుంది గాంధారి. కృష్ణ నువ్వు దేవుడివాయా, నీ కరుణ ఉందా? అప్పుడు భగవంతుడు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? విధి వృత్తానం కర్మానుసారం. ఒకటి ఓట్ చెప్తారు, విధి వృత్తానం కర్మానుసారం. భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఎవరి కర్మని భగవంతుడు ఇలా పట్టుకొని లేడండి. మనల్ని ఫ్రీగా వదిలేశారు సమాజంలో, మనకంటూ జీవితాన్ని ఇచ్చి వదిలేశారు ఫ్రీగా. భగవంతుడు కృష్ణుడు ఏం చెప్తున్నారంటే గాంధారికి, నేను పుట్టించినప్పుడు ఎంప్టీ మైండ్ని ఎంప్టీ హార్ట్ని ఇస్తానని చెప్పారు భగవంతుడు. ఎంప్టీ మైండ్ ఎంప్టీ హార్ట్. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆ ఖాళీ మనస్సులో, ఆ ఖాళీ యొక్క మేధస్సులో అనవసరమైన విషయాల్ని నింపేశామండి మనం. మనకి తెలుసండి, మీరు చెప్పండి ఒక జీవిని హత్య చేయడం పాపమా పుణ్యమా? మీరు చెప్పండి, నిజంగా చెప్పండి, పాపమా పుణ్యమా? ఒక జీవిని తీసుకొచ్చి అది అరుస్తుంటే దాన్ని హత్య చేయడం పాపమా పుణ్యమా? పాపమా పుణ్యమా? మీకు తెలుసు కదా పాపమని. అయినా కూడా ఒక దేవత పేరు చెప్పి మీరు ఎందుకండి బలిస్తున్నారు? పాపం చేస్తున్నారా తెలిసి? మరి తెలియకుండా ఎన్ని పాపాలు చేస్తున్నారు? తెలియకుండా పాపం చేస్తే భగవంతుడు క్షమించడానికి హృదయంలో ఉన్నారు. హృదయ తిష్టతి అర్జున, నేను చూసుకుంటాను, అది దానికి మీకు ఏదో ఉపాయం ఇస్తాను. కానీ తెలిసి చేసిన పాపాన్ని ఎవరండి బ్యాలెన్స్ చేయాలి కదా భగవంతుడు. ఈ సృష్టిలో ఉన్న మనుషులకి మాత్రమే దేవుడు భగవంతుడు కాడండి. సృష్టిలో ఉన్న 84 లక్షల జీవరాశులకు కూడా భగవంతుడే, వారికి కూడా భగవంతుడే, వాటి పట్ల కూడా దయ ఉంది. అందుకనే భగవంతుడు మనల్ని మనం పోషణ చేసుకుంటున్నాం, మన కుటుంబాన్ని మనం పోషణ మాత్రమే చేస్తున్నామండి. మిగతా 83,99,099 జీవుల్ని ఎవరండి పోషణ చేస్తున్నారు? ఒక ఏనుగు రోజుకి 2 టన్నుల ఆహారం తింటే ఆ 2 టన్నుల ఆహారం ఎవరండి అరేంజ్ చేస్తున్నారు? మనమా? గుట్ట మీద చెట్లు పెరిగినాయండి, ఎవరండి నీళ్లు పోసారు? మీరు వెళ్ళి పోసారా బకెట్లతోటి? ఎవరండి పోసారు? మరి భగవంతుడి శక్తి ఉంది కదండి. మీరు కళ్ళు మాత్రం మీరు అనుకుంటున్నారు, కళ్ళు మా తల్లిదండ్రులు శరీరం ఇచ్చారు, కళ్ళు పెట్టి, కళ్ళుకి ఎవరండి దృష్టి ఇచ్చారు చూడ్డానికి? నాలుక పెట్టారు అంతే అండి. ఈ నాలుకకి రుచి, ఈ నాలుక పోతే కట్ చేసి పెడతారేమో, నాలుకలో రుచి ఎవరండి తీసుకొచ్చి ఇస్తారు? ఎవరు తీసుకొచ్చి ఇవ్వాలి? మీకు నాలుకకి రుచి పోయింది అనుకోండి, మీరేం చేస్తారు? ఎన్ని డబ్బులు ఉన్నా మీతో మీరు తింటారా? మీరు తెలిసి
మీ యొక్క తరాలకి ఎనలేనటువంటి పాపం చేసి పెడుతున్నాం మనం అందరం కూడా. ఏంటి తెలుసా, మన ధర్మం పేరు చెప్పి మూఢనమ్మకాలకి గుంజుకుపోయే ప్రతి నా ఎదవని తీసుకొచ్చి బయట కూర్చోబెట్టి అగ్గిపెట్టి తగలబెట్టాను. ఏ శాస్త్రంలో లేదండి, ఏ భాగవతంలో లేదు, ఏ వేదంలో లేదు, ఏ పురాణాల్లో లేదు, ఏ ఉపనిషత్తులో లేదు, ఏ శాస్త్రంలో లేదండి. ఏ దేవత కూడా బలి కోరదండి. అమ్మవారండి ఆమె. అమ్మ అందరికీ అమ్మనే కదా, తల్లి అందరికీ తల్లే కదా. ఆ తల్లి ఇంకొక నాకు ఇవ్వండి, నాకు మంచిగా ఇంకో జీవిని కోసి నాకు ఇవ్వమని చెప్తుందా అండి? లేదండి. పూర్వం ఎందుకు అలా చేశారు తెలుసా? పూర్వం మన చుట్టూ ఏవి లేవండి, కేవలం వర్షాధారంగా పంటలు పండించేవారు మన వాళ్ళు. అప్పుడు వర్షాధారంగా పంటలు తక్కువగా పండేవండి. ఈ వ్యవసాయ భూమి తక్కువగా ఉండేది. దున్ని వ్యవసాయం చేయాలంటే చెమట గారిపోయేది. ఇన్ని ఎకరాల భూములు పండించేవారు కాదు, మీ అందరికీ తెలుసుంటే పెద్దవారికి. అప్పుడు తక్కువగా ఆహారం ఉండేది కాబట్టి చుట్టూ ఉన్న జంతువుల్లో వేటినో వాటిని ఇచ్చేవారు అంతే. మా దగ్గర ఉంది ఇదే, దీన్ని స్వీకరించమని అప్పట్లో చేసేవారు వాళ్ళకి తెలియనితనంలో. మనం ఏం చేస్తున్నాము? రాను భగవంతుని తృప్తిపరచడం మానేసాము. ఎవరిని తృప్తిపరచడం మొదలు పెట్టాము? పక్క వాళ్ళని తృప్తిపరచడం. ఎందుకంటే పోయినసారి నేను వాళ్ళ ఇంటికాడ తిన్నాను, నన్ను పిలిచారు వాళ్ళు. ఈసారి నేను ఉత్త పప్పు భోజనం పెడితే నన్ను మన్నెత్తి పోస్తారు వాళ్ళు. నేను పెట్టాలి. వల్ల కోపం వస్తుంది దేవతకి. ఎవరండి చెప్పారు మీకు కోపం వస్తుందని? మా ఇంటికి ఒక దేవత ఉందండి, మాకు కూడా దేవత ఉంది, చెప్తాను నేను. బాలమ్మ అంటే తెలుసు కదా మీ అందరికీ, దడ. శుక్రవారం దేవుడు అంటే తెలుసు కదా, దడ. ఎవరండి చెప్పారు? శుక్రవారం దేవి అంటే అమ్మవారండి, లక్ష్మీ దేవత. ప్రకృతికి ఆదిదైవం ఎవరు తెలుసా? దుర్గాదేవి. దుర్గాదేవి యొక్క అంశాలు వీళ్ళందరూ. ఈ గ్రామాలలో మనకి చిన్న వ్యాధులు రాకుండా మన గ్రామాలలో ఆ యొక్క పొలిమేరల్ని కాపాడడానికి, అందులో ఉన్న జనాల్ని సౌఖ్యంగా ఉంచడానికి వాళ్ళని అలా నియమించారు. ఊరి పొలిమేర దేవతల్లాగా నియమించారు వాళ్ళని. వాళ్ళ బాధ్యతలు వాళ్ళు సక్రమంగా నిర్వహిస్తారు. మనమే పోయి వాళ్ళని అనవసరంగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాం. భక్తి జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం. జనన మరణ భయ శోక విదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం. పిబరే రామరసం రసం పిబరే రామరసం. నేను పొలాల్లోకి వెళ్ళి గట్టిగా పాడేవాడిని, రోమాలని పట్ట దిక్కబడుచుకున్నాను. నాకు ఈ పాట నిజమండి. చిన్నప్పుడు భజన చేసేవాడిని, నేను భజనే మార్చేసింది. యుగం కంటే ముందు నుంచి రామ అనే పదాన్ని పాడి ఎంతో మంది గొప్పమైన కవులు గేయకులు రచయితలు రాసి పాడినా కూడా దాని యొక్క అమృత తుల్యం పెరుగుతుంది అని తగ్గట్లేదు. చూడండి, ఈ రోజు కూడా మనల్ని ఉద్ధరించడానికి రామనామం భగవంతుడి యొక్క ఈ యొక్క సృష్టిలో ఉందంటే మనందరం అదృష్టం చేసుకొని ఉన్నాం. ఆ రామనామాన్ని మన నాలుకతోటి, మన యొక్క ఈ ఇంద్రియాలతోటి పలికించడం, ఈ మనసులో ఉంచుకోవడం, మీరు చెప్పండి ఎంత గొప్పదో. ఎంతో గొప్ప ఆత్రేయులు, కీర్తనాథుని వంటి సత్పురుషులు దాన్ని నామాన్ని తీసుకొని గొప్పగా ఉద్ధరించబడ్డారు కదా. మరి మనం కూడా అందులో ఒక్కరం ఎందుకు కాకూడదు? కాబట్టి హరినామంకి ఉన్నటువంటి శక్తి చాలా గొప్పది. సో కాబట్టి హరినామానికి మనం చేయాల్సింది ఏంటంటే కేవలం దాసోహం అనేటువంటి భక్తిని చేయాలి. సో అందరూ కూడా మీ యొక్క జీవితంలోకి హరే కృష్ణ నామాన్ని, హరే కృష్ణ మహామంత్ర జపాన్ని సో ఈ రోజు నుంచి స్వీకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ అందరికీ కూడా మీకు ఇస్కాన్ బృందావనం నుంచి మీకు మహాప్రసాదాన్ని మేము తీసుకొచ్చాము. సో మేమందరికీ మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కొంతమంది ఈరోజు ఏకాదశి వ్రతపాలన చేస్తున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే ఏకాదశి వ్రతపాలన అనేది చాలా మంచిది. యాక్చువల్లీ ఈరోజు దశమి వ్రతపాలన ఉంది.
అది మనం సూర్యాస్తమ సమయానికి ప్రారంభమవుతుంది. 4:52 నుంచి అలా సూర్యాస్త సమయం నుంచి. యాక్చువల్లీ నేను చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఏకాదశి వ్రతపాలన అనేది 36 గంటలు చేస్తాం మేము ఎప్పుడైనా కూడా. ఎప్పుడైతే ద్వాదశి సూర్యాస్తమయ సమయం నుంచి మనము తినడం మానేస్తాం. సో ఎందుకోసం అంటే ఒక రోజు ముందు దశమి సూర్యాస్తమ సమయం నుంచి ఏకాదశి వ్రతం అనేది స్టార్ట్ అవుతుంది. అది సంపూర్ణంగా మరి సోమవారం కంటిన్యూ అవుతుంది. ద్వాదశి పారాయణం అనేది ఉంటుంది. ద్వాదశి 5:30 నుంచి మళ్ళీ 10 గంటల లోపు మనము ఏకాదశి వ్రతపాలన అనేది ముగించేస్తే చాలా మంచిది. మీరు ఎప్పుడైనా ఏకాదశి వ్రతం చేస్తే ఎవరికైనా ప్రసాదం ఇవ్వాలి ఇంటి దగ్గర, ఇక్కడ కాకుండా ఇంటి దగ్గర ఎవరికైనా మేము వైష్ణవులకి లేకపోతే భక్తుల్ని పిలిచి ఏదైనా ప్రసాదం ఇవ్వాలనుకుంటే ద్వాదశి ఈజ్ ద బెస్ట్ టైం. ద్వాదశి రోజు కనుక మీరు ప్రసాదం ఇస్తే ఏకాదశి రోజు వారు చేసిన వ్రత ఫలితం అంతా కూడా ఎవరైతే ప్రసాదం ఇస్తున్నారో వాళ్ళకి వచ్చేస్తుంది. చాలా చాలా మంచిది. సో కాబట్టి ఎవరైతే ఏకాదశి చేస్తున్నారో ఈ యొక్క 2 రోజులు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. చాలా గొప్ప విషయం అది కూడా, మరి మనందరం అభినందించాల్సిన విషయము. సో అదేవిధంగా ఈరోజు మరొకసారి ఎవరైతే ప్రసాదాన్ని వితరణ చేస్తున్నారో సో ప్రభు వారికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు. ఈ ఫింగర్ ఎందుకండి చూపించకూడదు, ఎందుకు ఈ ఫింగర్ తాకకూడదు? చాలా మంచిగా, ఎందుకంటే అందరికీ నివృత్తి కావాలి. చాలా మందికి తెలియదు, ప్రభు చెప్పారు ఈ ఫింగర్ వాడద్దని, కానీ ఎందుకోసం అని ఎవరికి తెలియదు. చాలా మంచిగా అడిగారు ప్రభుజీ, ధన్యవాదాలు మీకు. సో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలో మనం ప్రతి ఒక్కరిని ఎలా క్వశ్చన్ చేస్తాము? మీరు నువ్వు అని క్వశ్చన్ చేస్తాం. ఇది అహంకారానికి ప్రతి చిహ్నం, ఇది అహంకారానికి ప్రతి రూపం. కాబట్టి సో దీన్ని జపంలో వాడకూడదని చెప్తారు. సో అందుకోసమనే ఈ అహంకార పూరితమైన దాన్ని పక్కన పెట్టాలని అర్థం. సో కాబట్టి దీన్ని మీరు విడిగా పెట్టుకొని ఇలా 3 వేళ్ళు ఇలా దీని మీద ఇలా పెట్టి ఆ యొక్క పూసని మీరు కదుపుతూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అన్న తర్వాత ఒక పూస జరపాలి. అలా మీరు మహామంత్ర ధ్యానం చేయాలి. చాలా శ్రేష్టమైంది అవునా? సో కాబట్టి ఈ యొక్క మాలలు ఇక్కడ ఉన్నాయి. ఎవరు ఇంటి దగ్గర చేస్తాము, మేము ఇంటి దగ్గర మేము చేయాలనుకుంటున్నాం అనుకుంటే అక్కడ మాల జప బ్యాగ్ ఉంది, అది మేము ఇస్తాము. కానీ మాల చాలా మంచిగా శుద్ధంగా దాన్ని మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి అవునా? మీకు తప్పకుండా దాని ఫలితం అనేది 100% ఉంటుంది అవునా? సో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగండి. బృందావన్ లీలలు మనం నెక్స్ట్ వీక్ చెప్పుకుందాము. అద్భుతమైన లీలలు ఉంటాయి బృందావనంలో. కృష్ణుడి యొక్క మునిమన్మడు వజ్రనాభుడు స్వయంగా కట్టించినటువంటి మందిరాలు అక్కడ ఉన్నాయి బృందావనంలో. ఇప్పటికి కూడా స్వయంగా కృష్ణుడి యొక్క మునిమన్మడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు కూడా బృందావనంలో ఇప్పటికి కూడా ఉన్నాయి. సో మనం బృందావనం వెళ్తే కనుక అవన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చు. బృందావనంలో లేని లీలలు లేవు. బృందావనంలో భగవంతుడు 16 సంవత్సరాల వరకు అక్కడే ఉన్నారు. బృందావనంలో ఉన్నన్ని రోజులు కృష్ణుడు ఎప్పుడు కూడా చెప్పులు వేసుకోలేదు. సో చెప్పులు వేసుకోకుండానే అలా ఉన్నారు. బృందావన్ని వ్రజభూమి అని కూడా అంటారు. వ్రజ అంటే ఏంటంటే ఈ యొక్క వ్రజ అంటే సంస్కృతంలో గోవు అని అర్థం. ఒకప్పుడు కృష్ణుడు గోవులు మేపడానికి మొట్టమొదటిగా బయటికి వెళ్ళాలనుకున్నప్పుడు అక్కడ ఇసుక అదంతా గట్టిగా ఉంది. అప్పుడు కృష్ణుడికి ఎక్కడ అది పుచ్చుకుంటుందని ఆ ఆవులు, కృష్ణుడికి ఒక్క నందమహారాజుకి 9 లక్షల ఆవులు ఉండేవంట. కేవలం నందమహారాజుకి మాత్రమే 9 లక్షలు. సో మీరు ఆలోచన చేయండి. అక్కడ కొన్ని కుండాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకి లింబాద్రిగుట్ట మీద ఇప్పుడు అలా కోనేరులు ఉన్నాయి కదండి, అంతకి 5-6 ఇంతల కోనేరులు ఉంటాయి. దాని కుండ అంటారు. ఆ కుండలో ఆవు పాలు పోసేవారంట ఆ కుండల నిండా. సో అంత ఆవులు. అప్పుడు కృష్ణుడు చెప్తారు, కృష్ణుడికి సపరేట్గా మంచి వజ్ర వైడూర్యంతో చెప్పులు గుట్టుకొస్తారు. అప్పుడు ఆయన అంటారు, ఈ 9 లక్షల ఆవులకి చెప్పులు వేస్తే నేను చెప్పులు వేసుకుంటా అని అంటారు. అంతమందికి ఇవ్వలేరు కదా. అప్పుడు ఏం చేశారంటే కృష్ణుడు అప్పటి నుంచి చెప్పులు లేకుండా బయటకు వెళ్తారు. అప్పుడు ఆవులు ఏం చేస్తారంటే ఎట్లాగో కృష్ణుడు వస్తున్నాడని తెలుసుకొని ముందు రోజే ఎక్కడెక్కడైతే కృష్ణుడు తిరుగుతాడో అక్కడ మొత్తం వాటి కాళ్ళతోటి ఇలా మొత్తం మట్టిని ఇలా చేసేస్తాడు అనమాట.
మీరు చూస్తే బృందావనంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు మట్టి మనం ఎంత సన్నగా జాలి పట్టినా కూడా దాంట్లో నుంచి వెళ్ళిపోతుంది, అంత మృదువుగా ఉంటుంది మట్టి. ఆ కాళ్ళకి చాలా మెత్తగా